అయితే చెడ్డ కోరిక కంటే కొన్ని మంచి కోరిక అంతే, ఇది కూడా ఉండకూడదు. అందుకని లేకుండా ఉండడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా ప్రతి క్షణం మనం మాట్లాడుతున్నటువంటి మాటని, మనం చేస్తున్నటువంటి పనిని, మనం చేస్తున్నటువంటి ఆలోచనని నువ్వు ఒకసారి చూసుకుంటూ ఉండు. ఇది సక్రమమైనటువంటిది, ఇది సమ్యక్కేనా, సమ్యక్ శీలం, సమ్యక్ భాషణం, సమ్యక్ చరిత్రం, ఇలా మొత్తం 8 చెప్పుకుంటూ వచ్చాడు ఆదిశుక్రాలని. ఇవి కనుక మంచివి అని నువ్వు కనుక నువ్వు అనుకుంటే వాటిని ఆశ్రయించు. అవి కాదు అని కనుక అనుకుంటే నువ్వు వాటిని పక్కన పెట్టే. ఈ రకంగా చేస్తే ఏమిటవుతూ ఉంటుంది, కోరిక అనేటువంటిది నీ దరిదాపుల్లో రాకుండానే నీకు జీవితం గడుస్తుంది. కోరిక రాదు కాబట్టి నీకు దుఃఖం అనేటువంటిది ఉండదు కాబట్టి నీ కలుగుతున్నటువంటి వాటి అన్నిటి పట్ల కూడా ప్రశాంతమైనటువంటి చిత్తంతో నువ్వు చూసుకుంటావు అని చెప్పి. అని ఆయన జీవితంలోనే ఆయన తమ్ముడు పెంకండి కొడుకుంటాడు, అతను దేవదత్తుడు. అతను బుద్ధుడంటే తగిలిచి పడిపోతుంటాడు. సుమారుగా ఎంతో సంపాదించుకుంటూ కొంచెం ఏడాది. ఇతనికి ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తున్నాయి అని బుద్ధుడిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఆయన చేసినటువంటి పాపం ఆ ప్రయత్నం వల్లే ఆ వేసినటువంటి బాణం, దూరం నుంచి బాణం వేస్తాడు. ఆ బాణం ఆయనకి తగలకుండా ఆయన కాలు గుచ్చుకుంటుంది. తర్వాత కాలంలో అదే ఇబ్బంది పెడుతుంది. అప్పటికి అప్పుడు ప్రాణం ఏమి పోదు, కానీ తర్వాత నడిచినప్పుడు అప్పుడు దానివల్ల కలిగినటువంటి ఇబ్బంది కూడా చివరి కాలంలో ఆయనకి దేహాన్ని విడిచిపెట్టడానికి అధికారం. విచిత్రంగా ఏంటంటే కృష్ణుడు కూడా ఈ బొటన వేలులో దెబ్బ తగలడం, బాణం దెబ్బ తగిలే ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ఆయన అవతార పరమాత్మకి. బుద్ధుడికి కూడా పరోక్షంగా ఇది దీనివల్ల కూడా, అంటే అప్పుడు ఆ బాణానికి పూసినటువంటి విషయం ఏదో దానివల్ల కూడా ఆయన దేహం కొంచెం ఇదైపోయి తర్వాత కాలంలో అంటే 80 ఏళ్ల వృద్ధుడు అయ్యాక ఆయనే మరణించాడు. కానీ ఆ చిట్ట వచ్చే కాలంలో ఆయన తట్టుకోలేకపోయింది ఆయన శరీరం, ఆయన పడినటువంటి శ్రమ తప్ప. అంటే ఆ రకమైనటువంటి స్థితిలో ఆయన మన చేసినటువంటి చెప్పేది ఏంటంటే, భూమి మీద ఉండేటువంటి జీవులందరూ కూడా బుద్ధత్వాన్ని పొందే వరకు నేను ఉంటాను అని ఆయన చెప్పాడు. ఆయన ప్రజ్ఞ, ఆయన ఏదైతే ఉందో ఆ వెలుగు మొత్తం భూమంతా పరిచి ఆయన సూక్ష్మ రూపంలో అక్కడ అలాగే ఉన్నాడు. మనమందరము కూడా ఆయన ఉన్నటువంటి స్థితిని పొందే వరకు ఆయన అక్కడ అలా ఉండిపోతాడు, ఇంకా తర్వాత స్థితిలోకి వెళ్ళకుండా. అది చాలా చేయలేనటువంటి త్యాగాల్లో గొప్పదైనటువంటి త్యాగం కింద చెప్తారు. అటువంటి చేసి ఆయన ఏంటంటే ఏడాదికి ఒకసారి దర్శనమిస్తారు జగద్గురువులో. మొత్తం ఉన్నటువంటి ఈ భూమి మొత్తం మీద ఉండేటువంటి భాగాన్ని అంటే సక్రమమైనటువంటి మార్గంలో నడవడానికి అవసరమైనటువంటి ప్రణాళిస్తారు. అది రేపు మళ్ళీ వైశాఖ పూర్ణ రేపు రాత్రి మనం చేసుకునేటువంటి ప్రత్యేకంగా బుద్ధ భగవాన్ మనం కనుక ధ్యానం చేసుకుంటే ఆయన ఆశీస్సులు మన మీద ఎందుకంటే పూర్వం విష్ణుష్ఠుడు అనేటువంటి ఆయనకి పుట్టినటువంటి ఈ కుమార్తె గోదాదేవి అనేటువంటి ఆవిడ, నేను కృష్ణుడు తప్పించి పెళ్లి చేసుకోను,